ఆకాశం నుంచి కాల్చిన మిజైల్స్, సముద్రంలో మండుతున్న ఓడలు, నాలుగు వైపులా తైల సంకటాల వార్తలు. ఈ దృశ్యాలు చూస్తే గుండె ఆగిపోయేలా ఉంది. మార్చి 2026 ఈ నెల ప్రపంచం మొత్తానికి నిజమైన భయానక కలలా మారిపోయింది. ఇరాన్ చుట్టుపక్కల జరుగుతున్న యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ కాదు, అది ప్రపంచ సప్లై చైన్ను పూర్తిగా మోకాళ్ల మీద కూల్చేసిన వినాశనం. ట్యాంకర్లు మండుతున్నాయి, రెడ్ సీ రూట్ మూసుకుపోయింది. యూరప్, అమెరికాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెద్ద దేశాలు తమ కార్లలో పెట్రోలు ఉంటాయా లేదా, ఫ్యాక్టరీలకు విద్యుత్ వస్తుందా లేదా, రేపు తమ ప్రజలు ఆహారం కోసం వీధుల్లోకి వస్తారా అని భయపడుతుంటే, భారత్ ప్రధానమంత్రి కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వ శాఖల్లో అర్ధరాత్రి వరకు కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు లైట్లు వెలుగుతున్నాయి. ఫైళ్లు రాస్తున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా సందేశాలు మారుతున్నాయి. ప్రపంచం జీవితాలు కాపాడుకోవడంలో, తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంలో మునిగిపోయినప్పుడు భారత్ మాత్రం ఎందుకు 6 దేశాల ఖజానా చావీలు వెతుకుతోంది? యుద్ధకాలంలో ఒకేసారి 6 ఫ్రంట్లు ఎందుకు తెరిచింది? ఏదైనా పెద్ద ఆపద అనిపించిందా? లేదా ఇది 2026లో సూపర్ పవర్ అయ్యే ఒక గ్రాండ్ స్ట్రాటజీ మార్గమా? ఇరాన్ నుంచి వచ్చే మంటలు ప్రపంచ ఆర్థిక సమీకరణాలను తలకిందులు చేశాయి. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ వినాశనం మధ్య ఇంధన సంకటం మరింత లోతుగా సాగుతోంది. గ్యాస్ ధరలు పెరిగాయి, క్రూడాయిల్ ఒక్కరోజులో 20% పైకెగిరిపోయింది. యూరప్ ఫ్యాక్టరీలు మూసేయడం మొదలుపెట్టాయి. అమెరికాలో పెట్రోల్ పంపుల వద్ద క్యూలు పడ్డాయి. కానీ భారత్ తన కదలికలు ఇలా వేసింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది, ఆందోళన చెందింది. తన ఆర్థిక వ్యవస్థను ఇనుప కవచంలా బలపరచడానికి భారత్ ఒక చక్రవ్యూహం రచిస్తోంది. 6 శక్తివంతమైన, వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలు దీనిలో భాగం. ఇది కేవలం వాణిజ్యం కాదు, ఇది భారత్ ఆర్థిక రక్షణ కవచం. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫైళ్ల నుంచి వచ్చిన వార్తలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భారత్ ప్రస్తుతం 6 దేశాలు మరియు ఒక పెద్ద ప్రాంతీయ గ్రూప్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం తీవ్రమైన, రాత్రిపగలు చర్చలు చేస్తోంది. ఇది సాధారణ వాణిజ్య ఒప్పందం కాదురా భాయ్, ఇది భారత్ ఆర్థిక దాడి. వచ్చే దశాబ్దాలు భారత్ ఖజానాను నింపేస్తుంది, ఉద్యోగాలు సృష్టిస్తుంది, ఎగుమతులను పెంచుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటి ముఖ్యమైన కదలిక ఆస్ట్రేలియా. భారత్, ఆస్ట్రేలియా మధ్య కాంప్రహెన్సివ్ ఎకనమిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చర్చలు ఫిబ్రవరి 2023 నుంచి మొదలైనాయి. ఇప్పుడివి నిర్ణయాత్మక దశలో ఉన్నాయి. 11 రౌండ్లు పూర్తయ్యాయి, 12వ రౌండ్ ఇప్పుడు జరుగుతోంది. ఆస్ట్రేలియాలో లిథియం, కోబాల్ట్, క్రిటికల్ మినరల్స్ ఖనిజాలు అపారంగా ఉన్నాయి. భారత్ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీకండక్టర్లు, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇవి ఎంతో అవసరం. లిథియం లేకుండా ఎలక్ట్రిక్ కార్లు ఎలా తయారవుతాయి? కోబాల్ట్ లేకుండా బ్యాటరీలు ఎలా పనిచేస్తాయి? భారత్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆస్ట్రేలియా ఖజానా నిరాటంకంగా, సుంకాలు లేకుండా, షిప్పింగ్ సమస్యలు లేకుండా నేరుగా భారత్ ఫ్యాక్టరీలకు చేరాలి. ఇది భారత్ ఈవీ విప్లవాన్ని 5 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తుంది. ఆస్ట్రేలియా కూడా భారత్ 140 కోట్ల మార్కెట్ను పొందుతుంది. కానీ ఆస్ట్రేలియా ఇంత సులభంగా ఒప్పుకుంటుందా? లేదా 12వ రౌండ్లో ఏదైనా పెద్ద ట్విస్ట్ వస్తుందా? సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇక తరువాత శ్రీలంక. భారత్ మరియు శ్రీలంక మధ్య ఆర్థిక మరియు సాంకేతిక సహకార ఒప్పందం చర్చలు 2015 నుంచి లటక్కున్నాయి. కానీ ఇప్పుడు ఆ చర్చలు రాకెట్ వేగంతో సాగుతున్నాయి. 14 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒప్పందం సంతకాల దశలో ఉంది. శ్రీలంకలోని కొలంబో, హంబంటోటా పోర్టులు ప్లస్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ శక్తి కలిసి హిందూ మహాసముద్రంలో ఒక అజేయ వాణిజ్య బ్లాక్ ఏర్పడుతోంది. ఇది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను సమర్థవంతంగా కౌంటర్ చేస్తుంది. భారత్ తన వెనుక భూముల్లో, హిందూ మహాసముద్రంలో ఎవరి శత్రువులను అనుమతించదు. వాణిజ్యం అనేది ఆ బంధాన్ని శాశ్వతంగా చిప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్రీలంకకు కూడా భారత్ పెద్ద మార్కెట్ లభిస్తుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. కానీ శ్రీలంక ఆంతర్య రాజకీయాలు ఈ డీల్ను ఆటంకం చేస్తాయా? అందరూ ఆ ప్రశ్న వేస్తున్నారు. దక్షిణామెరికా వైపు తిరిగితే పెరు మరియు చిలీ. పెరూతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు 2017 నుంచి సాగుతున్నాయి. 9 రౌండ్లు పూర్తి.
నవంబర్ 2025లో జరిగిన తాజా సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెరువులో బంగారం, రాగి, వెండి అపారమైన ఖనిజాలున్నాయి. భారత్ జ్యువెలరీ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వైర్లు తయారీకి ఇవి శాశ్వత భాగస్వాములు కావాలి. రాగి లేకుండా ఎలక్ట్రిక్ మోటార్లు ఎలా తయారవుతాయి? బంగారం లేకుండా జ్యువెలరీ ఎగుమతులు ఎలా పెరుగుతాయి? చిలీతో కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA చర్చలు ఏప్రిల్ 2025 నుంచే మొదలైనాయి. కేవలం 1 సంవత్సరంలో 4 రౌండ్లు. భారత్ ఇప్పుడు నెమ్మది చాలు, చీతా వేగంతో ముందుకు వెళ్తోంది. దక్షిణామెరికా ఖనిజాలు భారత్ ఫ్యాక్టరీలను నింపేస్తాయి. ఇది భారత్ ప్రభావం ఇక ఆసియాకే మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేస్తోంది. అసలు పెద్ద బాంబు ఇప్పుడొచ్చేసింది. యురేషియన్ ఎకనమిక్ యూనియన్, రష్యా, బెలారస్, కజకిస్తాన్, ఆర్మేనియా, కిర్గిస్తాన్. ఈ గ్రూప్ సహజ వనరులు, ఇంధనం, గ్యాస్ మరియు క్రూడాయిల్ యొక్క పవర్ హౌస్. భారత్ FTA చర్చలు ప్రారంభించి పశ్చిమ దేశాల ముఖాలపై చింత లక్షణాలు ప్రసరింపచేసింది. యుద్ధకాలంలో అందరూ రష్యా నుంచి దూరం పెట్టుకుంటుంటే భారత్ చేతి కలిపింది. ఇది భారత్ తన విదేశీ నీతిని తానే రాస్తోందని, ఎవరి ఒత్తిడికి లొంగదని ప్రపంచానికి నిరూపించింది. రష్యా గ్యాస్, ఆయిల్ భారత్ ఎనర్జీ సెక్యూరిటీని శాశ్వతంగా కాపాడుతాయి. యుద్ధ సంకటం మధ్య కూడా భారత్ ఇంధనం కోసం విలవిలలాడదు. ఇజ్రాయెల్తో కూడా ఫిబ్రవరి 2026లో FTA మొదటి అధికారిక రౌండ్ మొదలైంది. యుద్ధాగ్నిలో కాలుతున్న ఇజ్రాయెల్తో భారత్ డీల్ చేయడం ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇజ్రాయెల్కు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, డిఫెన్స్ ఇన్నోవేషన్, డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి. భారత్ రక్షణ, వ్యవసాయం అంటే డ్రిప్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్ రంగాలకు ఇవి చాలా అవసరం. ఈ ఒప్పందం భారత్ ఎగుమతులను నూతన ఎత్తులకు తీసుకెళ్తుంది. కానీ మిడిల్ ఈస్ట్లో మారుతున్న సమీకరణాల మధ్య ఇజ్రాయెల్, ఇరాన్ టెన్షన్ ఈ డీల్ను ప్రభావితం చేస్తుందా? భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఇంకా ఇవన్నీ కాకుండా యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జనవరి 2026లోనే పూర్తయింది. బ్రిటన్, ఒమన్తో FTAలపై సంతకాలు జరిగాయి. రేటిఫికేషన్ దశలో ఉన్నాయి. న్యూజిలాండ్తో చర్చలు దాదాపు ముగిశాయి. అమెరికాతో బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మరియు ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ పని జరుగుతోంది. ఇది 2 దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించేస్తుంది. ఈ 6-7 ఒప్పందాలు వచ్చే 3-4 నెలల్లో పూర్తయితే భారత్ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్. $5 ట్రిలియన్ నుంచి $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా వెళ్తాం. ప్రపంచం తైలం కోసం విలవిలలాడుతుంటే భారత్కు ఆస్ట్రేలియా లిథియం, రష్యా గ్యాస్, ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దక్షిణామెరికా బంగారం, రాగి, శ్రీలంక స్ట్రాటజిక్ పోర్టులు అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఇది ఆదృశ్యం కాదు, సూక్ష్మంగా దూరదృష్టితో రూపొందించిన వ్యూహం. భారత్ తన ఆర్థిక రక్షణకు కోటలు నిర్మించుకుంది. 140 కోట్ల మంది జనాభా మార్కెట్ శక్తి ఉంది. ఎవరూ దీన్ని నిర్లక్ష్యం చేయలేరు. భారత్ ఇప్పుడు తన షరతుల మీద వాణిజ్యం చేస్తోంది. మా మార్కెట్ కావాలంటే మీ మార్కెట్ కూడా మా ఎగుమతులకు తెరవండి అని స్పష్టంగా చెప్పేసింది. కచ్చామాలం అమ్మి సిద్ధం మాలం కొనేవాళ్లు ఇక మేము కాదు. చైనా నిద్రలేచి చూస్తోంది. భారత్ ఒప్పందాలు సప్లై చైన్ను చైనా నుంచి తిప్పి భారత్ వైపు మళ్లిస్తున్నాయి. యూరప్, బ్రిటన్, ఆస్ట్రేలియా, US, ఇజ్రాయెల్ అన్నీ కలిసి బీజింగ్ వర్చస్వానికి బలమైన ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తున్నాయి. సంకటం ఎంత పెద్దదైనా హౌస్లు బలంగా ఉంటే, వ్యూహం సరైనదైతే ప్రతి ఆపదను అవకాశంగా మార్చవచ్చు. భారత్ అదే చేస్తోంది. ప్రపంచం భయపడుతుంటే, ఆందోళన చెందుతుంటే భారత్ తన భవిష్యత్ పునాదులు బలంగా వేస్తోంది. విశ్వగురు అవ్వడం, ఆర్థిక మహాశక్తి అవ్వడం, ఇదే మన లక్ష్యం. ఈ ఒప్పందాలు మన నాయకత్వం యొక్క దూరదృష్టి, 140 కోట్ల భారతీయుల కష్టం, సంకల్పం యొక్క ఫలితం. ఇప్పుడు ప్రశ్న ఇది: ఈ అన్ని డీల్స్ సమయానికి పూర్తవుతాయా? రెడ్ సీలో పెరుగుతున్న భయం, సముద్ర మార్గాలు మూసుకుపోతే ఏమవుతుంది? కానీ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు రోజూ రాత్రి పనిచేస్తున్నారు. లోహం గరమయ్యుంది, ఇప్పుడే కొట్టాలి. ప్రపంచం బలహీనపడుతుంటే భారత్ ఇంకా బలమైనదవుతోంది. ఇది మన ఆత్మ గౌరవం కథ. ఇది మన భవిష్యత్ కథ. ఇది 2026లో భారత్ సూపర్ పవర్ అవ్వడం యొక్క మొదటి అధ్యాయం.